రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచనల మేరకు కార్పొరేట్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు అనువైన స్కూళ్లను గుర్తించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవలే 2 రోజుల క్రిందట వరంగల్, హన్మకొండ డీఈఓలు స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో పలు స్కూళ్లను గుర్తించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే వరంగల్ జిల్లాలో 2, హన్మకొండ జిల్లాలో 4 స్కూళ్లలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అనువైన పాఠశాలలు మన జిల్లాల్లో ఉన్నాయా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రతిపాదించిన ప్రమాణాలున్న స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసి వాటిలో అభివృద్ధి పనులు చేపట్టి టీసీఎస్ స్కూళ్లుగా ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదిత స్కూల్స్కి సుమారు 4 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి ఉంటుంది. వరంగల్, హన్మకొండ జిల్లాలో ఈ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లు లభించడం కష్టమే. ప్రభుత్వ సూచనల మేరకు వరంగల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో స్కూళ్లను జిల్లా విద్యాశాఖ టీపీఎస్కు ప్రతిపాదనలు పంపించింది. వీటిలో 2 వరంగల్ జిల్లాలో ఉండగా 1 హన్మకొండ జిల్లాలో ఉంది. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో నిర్భంపేటలో ఇచ్చే హెచ్ఎస్, వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో లీలా వరంగల్ మండలంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ప్రతిపాదించారు. ఇక హన్మకొండ జిల్లాలో 4 పాఠశాలలను జీపీఎస్ ఏర్పాటు కోసం ప్రతిపాదించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి జడ్పీహెచ్ఎస్, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కాజీపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పరకాల నియోజకవర్గ పరిధిలో నీరుకుల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు. కాగా ప్రభుత్వ ప్రతిపాదిత టీపీఎస్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు జిల్లాలో ఏర్పాటైతే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు మోడళ్లుగా ఉన్న రంగారెడ్డి జిల్లా ఇకుట్ల స్కూల్ ఏర్పాట్లు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. 50 విశాలమైన తరగతి గదులు, ఆధునికమైన బ్యాట్లు, ప్రతి సబ్జెక్టుకు ఒక ల్యాబ్, ఆధునిక డైనింగ్ హాల్స్, కిచెన్స్, విశాలమైన 2 క్రీడా మైదానాలు, ప్రతి ఆటకు ఒక ప్రత్యేకమైన క్రీడా ఉపాధ్యాయులను నియమించారు. విద్యా బోధన కార్పొరేట్ స్థాయిలో ఉండనుంది. ఉచిత బస్సు సౌకర్యం తదితర వసతులు టీపీఎస్ విద్యార్థులకు అందనున్నాయి.